అండి హాయ్, ఎంతో రుచికరమైన టేస్టీ పుల్లని లెమన్ రైస్ తయారీ విధానము చూద్దాము. ముందుగా మనము ఒక బౌల్లోకి రైస్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని మొత్తము కలుపుకోవాలండి. ఇలా మొత్తము పొడిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో లెమన్ పిండుకోవాలి. ఇలా లెమన్ మొత్తాన్ని పిండేస్తున్నాను. ఇలా పిండేసుకొని కలుపుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మినపగుండ్లు వేసుకొని అవి వేగాక జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర తీసుకొని వేసుకున్నాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి అంతా బాగా మగ్గిపోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా మగ్గేంత వరకు తిప్పుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న లెమన్ రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని రైస్ మొత్తము బాగా కలుపుతూ తిప్పుకోవాలండి. ఇలా పోపు మొత్తం రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి నీట్గా. చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలా మొత్తం కలుపుకోవాలండి. చూడండి లెమన్ రైస్ తయారైపోయింది. ఎంతో టేస్టీగా పుల్లని లెమన్ రైస్ తయారైంది. బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి పిల్లలకి. చూడండి లెమన్ రైస్ ఎంత బాగా కుదిరిందో. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.